శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. శంకు పుష్పం చెట్టు గనక మీ ఇంట్లో ఉంటే మీకు కలగబోయే ప్రయోజనాల గురించి తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ శంకు పుష్పం చెట్టు ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది, మన ఆరోగ్యాన్ని శంకు పుష్పం ఏ విధంగా మెరుగుపరుస్తుంది, అలాగే ఆధ్యాత్మిక పరంగా మన ధర్మశాస్త్రంలో ఈ చెట్టు గురించి ఎటువంటి అంశాలు తెలియచేయడం జరిగిందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు గనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇకపోతే ముందుగా కనుక మనం చూసుకున్నట్లయితే శంకు పుష్పం అనేది దేవుని పూజకు ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు. అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇది నీలి రంగులో అదేవిధంగా తెలుపు రంగులో కనిపిస్తూ ఉంటాయి. ఈ శంకు పుష్పాన్ని ఆధ్యాత్మిక ఆరోగ్యానికి కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇకపోతే శంకు పుష్పం చెట్టు గనక మీ ఇంట్లో ఉంటే ఏమవుతుందో మీకు తెలిస్తే గనక నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఇది విపరీతమైన అదృష్టాన్ని తీసుకువస్తుంది. సుఖ సంతోషాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు లభిస్తాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. నిజంగా చెప్పాలంటే మీ ఇంట్లో గనక శంకు పూల తీగను పెంచటం వల్ల ఉండేటటువంటి అనేక ప్రయోజనాలు మిమ్మల్ని ఒక రకంగా ఆశ్చర్యపోయేలా చేస్తాయి. ఈ మొక్కను మీరు మీ యొక్క ఇంటి ఆవరణలో గనక పెంచుకుంటే ధనలక్ష్మిని ఆకర్షిస్తుంది, లక్ష్మీదేవి మీ పైన కటాక్షిస్తుంది, మీకు దేనికి కూడా లోటు ఉండదని చెప్పాలి. మరి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శంకు పుష్పం సంపద మరియు శ్రేయస్సును ఆకర్షిస్తుంది. బాగా డబ్బులు సంపాదించాలన్నా, ఉద్యోగం మరియు వ్యాపారంలో పురోగతి సాధించాలన్నా, అంటే అభివృద్ధిని సాధించాలన్నా కూడా శంకు మొక్కలను మీ ఇంట్లో పెట్టుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సలహా ఇస్తున్నారు. అయితే శంకు పూల చెట్టును ఇంట్లో పెంచుకోవాలి అనుకుంటే ఎక్కడ పడితే అక్కడ దాన్ని అస్సలు పెంచకూడదు. గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఖచ్చితంగా వాస్తు నియమాలను ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. శంకు మొక్కను మీ ఇంట్లో పెంచుకోవాలి అనుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యక్తులు గుర్తుపెట్టుకోండి. ఉత్తరం డైరెక్షన్లో పెడితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి, చక్కటి రిజల్ట్స్ని మీరు చూస్తారు. ఇంట్లో నీలిరంగు శంకు మొక్కలు నాటితే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఏమైనా ఉంటే గనక మీ మధ్యన మనస్పర్ధలు ఖచ్చితంగా 100కి 100% తగ్గుతాయి. ఎందుకంటే శంకు పూల నుంచి, శంకు చెట్టు నుంచి కూడా చక్కటి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. కాబట్టి మీలో కొంతమంది ఎవరైతే మనస్పర్ధల కారణంగా దూరంగా ఉంటున్నారో, లేదంటే ఇంటి సభ్యుల మధ్య సరైన మాట పట్టింపులు లేకుండా దూరంగా ఉంటున్నారో అటువంటి వ్యక్తులు గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో కనుక శంకు పూల చెట్టు ఉంటే ఖచ్చితంగా మీ మధ్య ఉన్న మనస్పర్ధలు 100కి 100% తొలగిపోతాయి. చాలా హ్యాపీగా మునుపట్లో ఉంటారనమాట. ఇకపోతే ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. అంటే మీకు డబ్బు ఎటువైపు నుంచైనా రావచ్చు అనమాట. మీరు ఏ రకంగా సంపాదించినా కూడా అది మంచి వేలో కనుక మీరు సంపాదిస్తున్నట్లయితే మీ డబ్బు ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది. గుర్తుపెట్టుకోండి. శంకు పూలతో శని దేవుడికి పూజ చేస్తే కూడా మీకు శని దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావాలంటే శంకు మొక్కలను పెంచుకోండి, చక్కటి ఫలితాలు వస్తాయి. మీ ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది. మీ ఇంట్లో ఎటువంటి గొడవలు కూడా ఉండవన్నమాట. ఇకపోతే సంపదలకు దేవత అయినటువంటి లక్ష్మీదేవి ఈ శంకు పూలు ఉన్న చోటుకి రావడానికి చాలా ఇష్టపడుతుందట. ఎందుకంటే విష్ణువుకి ఇష్టమైన పువ్వు అనేటటువంటి విశ్వాసం ఉంది. ఈ మొక్కను నాటిన ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. ధనవంతులు కావడానికి చేసే మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఎవరింట్లో అయితే ఈ మొక్క ఉంటుందో వాళ్ళు, అలాగే ఈ మొక్క నుంచి లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఆనందం, శాంతిని మీకు అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అంతేకాదు ఇంట్లో శంకు పూల తీగను నాటడం వల్ల కుటుంబ సభ్యుల యొక్క తెలివితేటలు పెరుగుతాయి. తెలివితేటలు పెంచడంలో ఇది ఎంతగానో యూజ్ అవుతుంది. ఈ శంకు పూల మొక్క అంటే ఈ యొక్క మొక్క సిరప్ గనక పిల్లలు గనక ప్రతినిత్యం తాగుతూ ఉంటే మెదడు అభివృద్ధికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాదు ఈ పువ్వుని విష్ణువుకి నైవేద్యంగా పెడితే కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతూ ఉంటారు. ఇక ఇప్పుడు మనం
వాస్తు దోషాలు లేకుండా మీ ఇంట్లో గనక సుఖ సంతోషాలు కలగాలంటే వాస్తు పరిహారాలు పాటించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్నవారు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు, సంతోషంగా గడుపుతారని జ్యోతిష్యులు మనకు చెబుతూ ఉన్నారనమాట. ముఖ్యంగా కొన్ని రకాల వస్తువులను మీ ఇంట్లో ఉంచినట్లయితే తప్పకుండా ఆర్థిక సంపద పెరుగుతుంది. ఇక సంపదను పెంచే వాటిల్లో ఒకటి ఈ శంకు పుష్పం. మరి శంకు పుష్పంతో చేసే ఆ పరిహారం గురించి ఇప్పుడు మనం చూద్దాం. మీలో ఎవరైతే వాస్తు దోషాలు లేకుండా ఇంట్లో సుఖ సంతోషాలు కలగాలని, ఇంట్లో ఆనందం సంతోషం ఉండాలని, ఆర్థిక సంపద పెరగాలని కోరుకుంటారో అటువంటి వ్యక్తులు ప్రతి సోమవారం లేదా శనివారం ఒక కుండలో 3 శంకు పుష్పాలను వేయండి. అందులో నీరు ఉండేలాగా చూడాలి. ఇలా చేయటం వల్ల ఆర్థికంగా మీరు అభివృద్ధి చెందుతారు. ఉద్యోగ పరంగా కూడా చక్కటి అభివృద్ధిని చూస్తారు. వ్యాపార పరంగా మీకు ఎటువంటి లోటు ఉండదు. మంచి ప్రాఫిట్స్ రావడాన్ని మీరే గమనిస్తారు. చక్కటి మిరాకిల్ అనేది జరుగుతుంది మీ లైఫ్లో. మరి ఈ విధానాన్ని మీరు 3 వారాల పాటు క్రమం తప్పకుండా రెగ్యులర్గా చేసినట్లయితే ఆర్థిక సంపదకు ద్వారం తెరుచుకుంటుంది. మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. దాదాపుగా అన్ని రంగాల్లో సక్సెస్ మీదే అవుతుంది. ఇకపోతే ఇంట్లో అలాగే వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న వ్యక్తులు శంకు పుష్పంతో శనిదేవుడిని ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా కనుక మీరు పూజించినట్లయితే మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు కూడా రావు, మీ జోలికి రావన్నమాట. మరి అందుకు మనం ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. శంకు పుష్పం శనీశ్వరికి చాలా అంటే చాలా ఇష్టం. అంతేకాదు ఈ పుష్పానికి జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని రకాల నివారణలకు ఉపయోగపడతాయని నమ్మకం అన్నమాట. శంకు పుష్పం వల్ల విష్ణువు, లక్ష్మీదేవి, శనీశ్వరుడు అనుగ్రహం ఉంటుందని మనలో చాలా మంది కూడా నమ్ముతూ ఉంటారు కదా. అయితే డబ్బుకు సంబంధించిన ఇబ్బందులను ఈ శంకు పుష్పం ఖచ్చితంగా 100కి 100% తీరుస్తుంది. నమ్మండి, ఇది వాస్తవం. ఆ కుటుంబంలో శ్రేయస్సు కూడా కలుగుతుంది. ఇక ఈరోజు మనం శంకు పుష్పానికి సంబంధించిన కొన్ని పరిహారాలను చూసేద్దాం. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వ్యక్తులు మంగళవారం నాడు హనుమంతుని పాదాల వద్ద శంకు పుష్పాన్ని సమర్పించండి. పూజ చేసిన తర్వాత ఈ పువ్వును తీసుకుని గల్లాపెట్టెలో లేదా మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి. మీరు ఇలా చేయటం వల్ల డబ్బుకు సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా తీరుతాయి. ఇకపోతే కొంతమంది డబ్బు సంపాదిస్తారు కానీ డబ్బంతా నీళ్ళలా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాంటి వారు సోమవారం నాడు 5 శంకు పుష్పాలను తీసుకొని వాటిని నదిలో కలపండి. ఇలా చేయటం వలన ఆర్థిక ఇబ్బందులు, మీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. డబ్బు కొరత అనేది ఉండదు. ఇకపోతే శనివారం రోజున శనీశ్వరుడికి ఈ యొక్క శంకు పుష్పాలను సమర్పించండి. ఇది మీ జాతకంలో శని స్థానాన్ని స్ట్రాంగ్గా చేస్తుంది, చాలా స్ట్రాంగ్గా బలపరుస్తుంది, మీకు డబ్బుకు లోటు లేకుండా చేస్తుంది. నెక్స్ట్, ఉద్యోగంలో ఏదైనా సమస్య ఉందనుకోండి. అట్లా మీకు ఏదైనా ఉద్యోగంలో ఏదైనా సమస్య ఉంటే లేదా మీకు చాలా కాలంగా నుండి ప్రమోషన్ రాకపోతే అప్పుడు 6 శంకు పుష్పాలు 5 పటిక ముక్కలను అమ్మవారికి సమర్పించండి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా జేబులో పటిక ముక్కలను పెట్టుకుని వెళ్ళండి, అంతా మంచి జరుగుతుంది. డబ్బు సమస్యను అధిగమించడానికి సోమవారం నాడు శివలింగానికి శంకు పుష్పం ఉన్న జలాన్ని సమర్పించండి. మీకు డబ్బుకు లోటు ఉండదు, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, అప్పులన్నీ కూడా తిరిగిపోతాయి. ఒకరికి అప్పు ఇచ్చే లెవెల్కి మీరు వెళ్తారు. నెక్స్ట్, వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయనుకోండి. శంకు పుష్పం మొక్క వేరును నీలరంగు క్లాత్లో కట్టి దుకాణం వెలుపల వేలాడదీయండి. ఇలా చేయటం వల్ల మీరు వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు, మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో ఇప్పటి వరకు చూసారు కదండి, శంకు పుష్పం చెట్టు మీ ఇంట్లో ఉంటే అసలు ఏం జరుగుతుంది, ఎటువంటి బెనిఫిట్స్ కలుగుతాయి, ఆర్థిక సంపద శ్రేయస్సు ఎలా లభిస్తుంది, అలాగే వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న వ్యక్తులు శంకు పుష్పంతో శనిదేవుని ఎలా పూజించాలి, వాస్తు దోషాలు లేకుండా ఇంట్లో సుఖ సంతోషాలు కలగాలంటే పాటించాల్సిన వాస్తు పరిహారాలేంటి, ఇటువంటి ఎన్నో వివరాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి. మీకున్న అభిప్రాయాలను ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాలను తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే వీడియోలో సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష పండితులు ఇచ్చిన సలహాలను, సూచనల్ని మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మనకు చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.